తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. సంక్రాంతి అంటే ఎంతసేపు అంతా హీరోల మధ్య పోటీ చూస్తున్నారు కానీ దాని వెనక మరో పెద్ద సమరమే జరుగుతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా ఈసారి దర్శకులకి కీలకంగా మారింది పొంగల్. వాళ్ళ మధ్య పోరు మామూలుగా లేదు. పండగకి రాబోతున్న 5 తెలుగు సినిమాల దర్శకులకు విజయం కీలకంగా మారింది. మరి వాళ్ళెవరు, వాళ్ళ కష్టాలేంటి చూద్దాం ఎక్స్క్లూజివ్గా. పండక్కి అందరికంటే ముందు రాబోతున్న దర్శకుడెవరో తెలుసా? మారుతి. ఈయనకు హిట్ వచ్చి చాలా కాలమైంది. ఇంకా చెప్పాలంటే ప్రతిరోజు పండగే తరువాత 6 ఏళ్లుగా హిట్ లేదు మారుతికి. ఇలాంటి టైంలో వస్తున్న రాజాసాబ్ లిటరల్ గా మారుతి కెరియర్ ని డిసైడ్ చేయబోతోంది. మరొక వైపు చిరంజీవి సినిమాతో అనిల్ రావిపూడికి కూడా అంతే ప్రెషర్ ఉంది. అదేంటి అనిల్ రావిపూడికి ఏం ప్రెషర్? మనోడు మంచి హిట్స్ లోనే ఉన్నాడు కదా అనుకోవచ్చు. కానీ అక్కడున్నదెవరు? హీరో మెగాస్టార్ అంటే మెగా ప్రెషర్ అనిల్ పై అలాగే ఉంటుంది కదా. ఆ అంచనాలు అందుకోవాలంటే కంటెంట్ ఏ స్థాయిలో ఉండాలి? ఆ ఒత్తిడిని జయించి హిట్ కొడితే మాత్రం ఇక ఈయనకి తిరుగే లేదు. మరొక వైపు కిషోర్ తిరుమల కూడా పండగనే నమ్ముకున్నారు. నేను శైలజ చిత్రలహరి తర్వాత కిషోర్ తిరుమలకు చెప్పుకునేంత సక్సెస్ రాలేదు. దాంతో ఆయన కూడా తనను తాను నిరూపించుకోవాల్సిన పరిస్థితి. అందుకే రవితేజ సినిమా ఈయన కెరియర్కు అత్యంత కీలకం కాబోతోంది. జనవరి 9న రాజాసాబ్, 12న శంకర్ వరప్రసాద్ వస్తుంటే వాళ్ల తరువాత 13న భర్త మహాశయులకు విజ్ఞప్తి రానుంది. ఇక 14న మారి అనే కొత్త దర్శకుడు రేస్లోకి రాబోతున్నారు. నవీన్ పొలిశెట్టి కారణంగా అనగనగా ఒక రాజు మూవీ డైరెక్టర్ మారీ పేరు బయటకు రావట్లేదు. కానీ ఇది హిట్ అవ్వడం ఈయనకు కూడా కీలకమే. ఇక జనవరి 14 సాయంత్రం 5:49 షోతో బరిలోకి దిగబోతున్నారు డైరెక్టర్ రామ్ అప్పరాజు. సామాజ వర్గమనతో ఆకట్టుకున్న రామ్ నారీ నారీ నడుమ మురారితో హిట్ కొడితే కెరియర్ సెట్ అయిపోయినట్టే. మొత్తానికి ఈ పండక్కి దర్శకుల మధ్య పెద్ద సమరమే జరగబోతోంది. తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.